శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 జూన్ 2026 2026 నుండి 4th జులై 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ అంటే 9 గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు 12 రాశుల వరకు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి మీ రాశిలోనే అద్భుతం అండి. గురుడు 5 degrees దగ్గర అత్యంత రాజకారకుడు, మీకు మంచివాడు. రాజకారకుడు అంటే కుజుడు మీకు చాలా మంచివాడు అండి. ఆయన 9th house లార్డ్ అయ్యాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. 5 degrees దగ్గర పరమోక్షలో ఉన్నాడు. పైగా 12th house లార్డ్ బుధుడితో కలిసి ఉన్నాడు. అంటే మీకు ఏంటంటే జ్ఞాపశక్తి ఎక్కువగా ఉండడము, అధికంగా ఉండడము, ఏ విషయంలో అయినా సరే పూర్తిగా అధ్యయనము అంటే స్టడీ చేయందే వదలరు. ప్రముఖమైన ఆడిటర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను అనేక విషయాల పట్ల, అంశాల పట్ల శ్రద్ధ కలిగి మీరు ఉంటారు. ముఖ్యంగా ఆడిటర్స్ మీ రాశిలో మీరు దాంట్లో ఉన్నారండి. ఆడిటర్స్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వేదశాస్త్ర విద్యలో బాగా రాణిస్తారు. గణిత శాస్త్రం, మ్యాథమెటిషియన్ కాకుండా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా అంటే మీరు మాట కొద్దిగా కటుగా ఉంటుంది, కానీ చాలా మంచివారు. బుధ గురుల యొక్క శుభ లక్షణాలు మీ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఎదుటి వాళ్ళని ఆకర్షించే శక్తి గలవారుగా ఉంటారు. మీకు ముఖ్యంగా సామాన్యంగా బతకడం కంటే ఉన్నతంగా బతకాలి, ఉన్నతంగా జీవించాలనే తపన మీకు బాగా ఉంటుంది. 4th house లార్డ్ శుక్రుడు కూడా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. కానీ కేతు ప్రభావం వలన, ద్వితీయ భావంలో ఉండడం వలన కొద్దిగా ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే కుటుంబ పరంగా కానీ చిన్న ఇబ్బందులు ఉండడము, ప్రయాణాల్లో ఇబ్బంది కలుగుతూ ఉండడము, మీ తోబుట్టువులకి ఒకరికి ఎవరికో ఒంట్లో బాగుండిపోవడము, లేకపోతే మీ ప్రయాణాల్లోనే చిన్న ఇబ్బంది కలగడం జరుగుతుంది. ఏదేమైనా విద్యార్థులకు మాత్రం విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. కొంచెం బాగా కష్టపడి చదవాల్సిందే. తల్లిగారికి అంతే. మీ తల్లిగారికి కూడా అలాగే ఉంటుందంటే రైతులకు కూడా వాళ్ళు కష్టపడి చేయాల్సింది తప్ప లాభాలు ఉండవు, తక్కువగా ఉంటాయి. కానీ గురుడి ప్రభావం చాలా బాగుందండి. గురుడు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే మీ అబ్బాయిలకి చాలా చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది. మీ జాతకాలంటే మీ యొక్క రాశి వలన మీ అబ్బాయిలకి వాళ్ళు చదువుకున్నా, ఉద్యోగాల్లో ఉన్నా, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వాళ్ళకి బాగా కలిసి వస్తుందని మాత్రం ఈజీగా చెప్పచ్చు. పర్ఫెక్ట్గా బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు మీరు. చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మీకు. అలాగే స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు వస్తాయండి. మంత్రి పదవులు రావడానికి అవకాశము ఎక్కువ ఉంది. సప్తమ స్థానంలో రాశి సప్తమంలో ఉండి గురుడిచే చూడబడుతున్నారు కాబట్టి గసగసరావు కనపడి మీ భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే కొత్తగా వివాహం చేసుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. వ్యాపారంలో బాగా డెవలప్ అవుతారు మీరు. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు, గోల్డ్, వెండి అంటే గోల్డ్ అంటే బంగారం, అలాగే చంద్ర ప్రభావం వల్ల మిల్క్ బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అష్టమంలో చంద్రరాహులు ఉన్నారు అంటే అంత మంచిది కాదండి. హెల్త్ ఇష్యూస్ ఇస్తూ ఉంటాడు మీకు. కొద్దిగా 3-4 తారీఖుల్లో మీ హెల్త్కు జాగ్రత్తగా చూసుకోండి అంతే. 9th house లార్డ్ మీ రాశిలో ఉండము, 9th భావంలో ఉండండి. శని కంట్రోల్ పెట్టాడు. అంటే ఏంటంటే శని మీకు ఇబ్బంది పెడదామన్నా కూడా ఇబ్బంది పెట్టలేడు. కానీ శని ప్రభావం వలన భాగ్యంలో శని అంటే మీ తండ్రికి సంబంధించిన వారితో కొద్దిగా విభేదాలు ఉండడానికి అవకాశం ఉంది. అంటే పెద్దనాన్నగారిలోనో, బాబాయ్లతోనో అది చిన్న ఇబ్బందులు ఉంటాయండి. అది పెద్ద పక్క పెడితే ముఖ్యంగా భాగ్యంలో శని ఉంటే గోపురాలు, బావులు ఇవన్నీ తవ్వించడానికి, కొద్దిగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భాగ్యస్థానం శని వలన కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ చదువుకోవడము, అదే బిజినెస్ చేయడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అవన్నీ మీకు ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు చాలా చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళి తీరుతారు, తీర్థయాత్రలు చేస్తారు. ప్రొఫెషనల్గా మీరు చాలా మంచి పేరు ఉంటుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కుజుడి ప్రభావం కూడా చాలా బాగుంది. కుజుడు అత్యంత రాజయోగారికి లాభంలో ఉన్నాడు. ఓ పక్కనేమో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే ఏమవుతుందంటే కుజుడి ప్రభావం వల్ల కూడా మీకు బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకు బాగా ధన సంపాదన, ఊహించని లాభాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభంలో ఉన్న కుజుడు మంచి అద్భుతమైన వాడు కదండి, సామాన్యమైన వాడ. పైగా మీ అన్నయ్యలకి వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవి 12 భావంలో ఉన్నాడు. ఆర్ద్ర నక్షత్రంలో ఉంటాడండి ఆయన.
ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ జాతకంలో కూడా చూసుకోండి. కర్కాటక లగ్నమై ఉండి ద్వితీయాధిపతి రవి 12వ భావంలో ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారంటే వాళ్ళు విదేశాలని సెటిల్ అయిపోతారు. విదేశాలు వెళ్ళి తీరుతారు. మీరు చూసుకోండి. అంతే, నేను చెప్పిన తప్పు కాదు. ఖచ్చితంగా 12 భావం రవి విదేశాలు తీసుకెళ్తాడు. పైగా ఆర్ద్ర నక్షత్రంలో సెకండ్ హౌస్ లార్డ్గా ఉండడం వలన ఖచ్చితంగా విదేశ పర్యటనలు ఉంటాయి. మీకు విదేశాల్లోనే మీకు ఉద్యోగము లేదా బిజినెస్ లేకపోతే మీ విద్య ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పరిహారాలు తెలుసుకుందామండి. పరిహారాల కంటే ముందర నేను మీ వాండర్ ఆదినారాయణ శర్మ. నేను ఆల్మోస్ట్ 36 ఇయర్స్ నుంచి నాకు అస్ట్రాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ నేను కాస్ట్ అకౌంటెంట్, మీకు తెలిసిందే, చెప్పక్కర్లేదు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు, టైమ్ ఆఫ్ బర్త్, మీ పేరు, ఇవన్నీ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం చెప్పచ్చు. చాలా మందికి నేను చెప్పిన వాళ్ళలో కూడా నిన్న రాత్రి కూడా ఫోన్ వచ్చింది ఒక చోట నుంచి. నిన్న రాత్రి అంటే జస్ట్ ఆల్మోస్ట్ 25వ తారీఖు 25th జూన్ అని. అక్కడ మాకేంటంటే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ఏమండి మీరు మా అబ్బాయికి చెప్పారు డాక్టర్స్ వస్తుందని, మేము చాలా టెన్షన్ పడ్డాం. 4th జూలై 3rd నుంచి ఎప్పటి నుంచి మరి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి భంగపడ్డాం. మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా వచ్చిందండి అది సీటు, చెప్పిన డేట్లోనే వచ్చింది అని అన్నారు. నాదేంలో ఉందండి, మీ వాడి జాతకంలో ఉంది, దాన్ని అనాలిసిస్ తీసి చెప్పాను అని చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేశాడు ఆయన. సరే అది పక్క పెడదాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మీకు పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి అన్నది కానీ, చిల్డ్రన్ ఎప్పుడు ఉంటారని కానీ, లేకపోతే అనేక రకాల అంశాల మీద మనం పరిశీలన చేయొచ్చు. తప్పకుండా చేయొచ్చు. నేనే మీకు పరిష్కార మార్గాలు కూడా చెప్తుంటాను. అయితే నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మాత్రం మా మిస్సెస్ లిఫ్ట్ చేస్తారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్లస్ నేను వేరే ఆస్ట్రాలజీ అనేది ఏముండదు, అదొక్కటే. నా పేరు మీద చాలా మంది కూడా ఓపెన్ చేసేసుకున్నారు. అది మీరు నమ్మకండి. నేను మంది ఆది ఆస్ట్రాలజీ AA అని ఉంటుంది. అది చాలా మంది అల్లు అర్జున్ పెట్టారు అంటుంటారు. సరే అది మనకు సంబంధం లేదండి. నాది ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. సరే అది పక్క పెడతామండి. ముఖ్యంగా మీరు మీ ఇంటి గురించి తెలుసుకోవాలన్నా, అంటే మీ పేరుని ఏ దిక్కు, ఏ వైపు, అంటే ఈస్టా వెస్టా నార్త్ సౌతా పనిచేస్తాయి, అటువంటి గృహాల్లో ఉండాలా, ఎటువంటి గృహాల్లో ఉండాలి. ఒకవేళ అద్దె ఇళ్ళలో ఉన్నా కూడా మీ పేరును రీత్యా ఎటువైపు ఉంటే బాగుంటుంది అని కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు. అవి చెప్పచ్చండి. అంతేకాదు మీకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసుకోవాలనిపిస్తుంటే మన దీంట్లో వాస్తులో నేను చెప్తాను. నేను మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. సరే, ఇంకా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 12 రాశుల వారికి 28 జూన్ నుండి 4వ తారీఖు జూన్ వరకు కూడా ఏ పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. ఏం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా 29వ తారీఖుని పౌర్ణమి వచ్చిందండి. జ్యేష్ఠ మాసంలో చివరి పౌర్ణమి అనమాట. చివరి పౌర్ణమి అంటే జ్యేష్ఠ మాసంలో బహుళ పౌర్ణమి అంటాం మనం. చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి రోజే మంచి మంచి పనులు చేయడం, శివాభిషేకాలు చేసుకోవడం, దానం చేయడము, వస్త్రదానము చేసుకోవడము, అలాగే అన్నదానము, మంచినీళ్ళ దానము, ఇట్లా దానాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చండీ హోమాలు కూడా చేస్తుంటారు. ఆ చండీ హోమాలలో కూడా మీరు పాల్గొని మీరు మీ పేర్లు ఇచ్చి మీరు చేసుకోవచ్చు. అంటే దగ్గర ఉన్న మీ టెంపుల్స్లో చేసుకోండి. పాల్గొని అంటే నేనేం చేయట్లేదండి. జనరల్గా మీ టెంపుల్స్లో వాటిల్లో వెళ్ళి దగ్గరుండి చండీ హోమాలు చేయించుకోవడం చాలా పవర్ఫుల్. అంతేకాకుండా మార్చి 3 అనుకుంటా అండి, అదే సారీ మార్చి కాదు, జూలై 3ని సంకటహర చతుర్థి కూడా వస్తుంది. అదొకటి చాలా పవర్ఫుల్ అండి. చాలామంది వినాయకుడిని గరికతోటి, పూలదండలతోటి, ఆయనకి ఇష్టమైన స్వీట్ పదార్థాలు సమర్పించడం, అది ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీ కుటుంబంలో సమస్యలు, దోషాలు, కోర్టు కేసులు, మా భార్య భర్తల విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ తొలగిపోయి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.